సో ఇప్పుడు అక్కడ జరుగుతున్న పనులకి డీజిల్ కావాలి. సో ఆ డీజిల్ కోసం అని చెప్పేసి పౌర సరఫరాల శాఖ కార్యదర్శి ఒక ఆయన కన్నబాబు ఆయన పేరు, ఆయన ఈ ఆయిల్ కంపెనీలకి లేఖ రాయటం జరిగింది. కమర్షియల్ బల్క్ డీజిల్పై చట్టవిరుద్ధంగా బాబు సర్కార్ ఉత్తర్వులు. రిటైల్ బంకుల్లో సాధారణ ప్రజల కోసం సరఫరా చేయాల్సిన డీజిల్ని రాజధాని పనుల కాంట్రాక్టు సంస్థలకు తక్కువ ధరకు విక్రయించాలని ఈ ఆయిల్ కంపెనీలని ఆదేశించింది. పెట్రోల్ బంకుల్లో రిటైల్ ధరలకు 2.75 కోట్ల లీటర్ల డీజిల్ను రాజధాని కాంట్రాక్టర్లకు సరఫరా చేయాలంటూ పౌర సరఫరాల శాఖకు ఈ నెల 23న CRDA కమిషనర్ లేఖ రాశారు. ఆ మేరకు డీజిల్ అందించాలంటూ చమురు కంపెనీలను ఆదేశిస్తూ ఈ నెల 24న పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. బల్క్లో అవసరమైతే నిబంధనల ప్రకారం OMCల నుంచే నేరుగా కాంట్రాక్టర్లు కొనుగోలు చేయాలి. అందుకోసం అందుబాటులో ఇప్పటికే కొన్ని ప్రత్యేక వ్యవస్థ కూడా ఉంది. బల్క్లో కొంటే లీటర్ డీజిల్ 153 రూపాయలు పే చేయాలి. పెట్రోల్ బంకుల్లో రిటైల్గా కొంటే 98 రూపాయలు మాత్రమే. లీటర్కి 55 రూపాయల చొప్పున కాంట్రాక్టర్లకు భారీగా ప్రయోజనం చేకూర్చుతూ చంద్రబాబు సర్కార్ తీసుకున్నటువంటి ఎత్తుగడ ఏదైతే ఉందో, ఈ నెల 24 నుంచి రాజధాని కాంట్రాక్టర్లకు భారీ ఎత్తున డీజిల్ పెట్రోల్ సరఫరా చేయడంతో ఈ సంక్షోభం అనేటువంటిది వచ్చింది అనేటువంటి చమురు కంపెనీలు చెప్తున్నాయి. ఢిల్లీలో కేంద్ర ఉన్నతాధికారులను కలిసి ఏపీలో ప్రజల అవస్థలను వివరించినటువంటి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన వివరిస్తున్నప్పుడు ఇవన్నీ బయటపడ్డాయన్నమాట. చంద్రబాబు సర్కార్ తీరుని తీవ్రంగా తప్పుపడుతూ ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలంటూ తాజాగా లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వం. కాంట్రాక్టర్ల ప్రయోజనం చేకూర్చేందుకు రైతుల నుంచి ఉద్యోగుల దాకా అన్ని వర్గాలను చంద్రబాబు సర్కార్ తీవ్ర ఇబ్బందులు గురి చేయడం అనేటువంటిది కూడా సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి విషయం. రాజధాని కాంట్రాక్టర్లు పెట్రోల్ బంకుల్లో రిటైల్ ధరకు 2.75 కోట్ల లీటర్ల డీజిల్ సరఫరా చేయాలని ఆయిల్ కంపెనీలు ఆదేశిస్తూ ఈ నెల 24న పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు జారీ చేసిన ఉత్తర్వులు కూడా మనం చూడొచ్చు స్క్రీన్ మీద. కానీ ఇది చట్టవిరుద్ధం, వెంటనే వెనక్కి తీసుకోండి. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు చట్టాన్ని ఉల్లంఘించడం అని వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని తేల్చి చెప్తూ ఈ నెల 25న CSకి కేంద్రం రాసిన లేఖ కూడా మనం చూడొచ్చు. సో ఇదనమాట. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, అసలు ఏంటి మీరు నా దాకా ఎందుకు తీసుకురాలేదు అని పాపం అధికారుల మీద డామ్ డూమ్ అంటున్నారు. ఇప్పుడు వాస్తవం అయితే ఇది అమరావతి కాంట్రాక్టర్లకి లబ్ధి చేకూర్చేటువంటి విధంగా ప్రయత్నిస్తూ దాదాపు 2 కోట్ల లీటర్ల డీజిల్ని అమరావతికి తరలించే ప్రయత్నం. అది కూడా ఏంటి, కమర్షియల్ రేట్ కాకుండా. కాంట్రాక్టర్లు ఎప్పుడు కూడా 153 రూపాయలట కాంట్రాక్ట్ కమర్షియల్ డీజిల్ వాళ్ళు చెల్లించాల్సింది. కానీ రిటైల్ 98 రూపాయలకి రిటైల్ ఏదైతే ఉందో ఆ రేటుకి వాళ్ళకి విక్రయించాలి అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత దారుణం. ఇది ప్రజల మీద ఎంత భారం మోపడమే కాదు, ఇప్పుడు సంక్షోభానికి కారణమైంది. దానివల్ల రైతులు చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి.